మా పిల్లలైతే కొన్ని కూరగాయలు తింటారు, కొన్ని కూరగాయలు అస్సలు తినరు. అట్లాంటి వాటిల్లో బీట్రూట్ కూడా ఒకటి. నేనైతే ఈ బీట్రూట్తో ఇడ్లీని ప్రిపేర్ చేసేసాను. అలాగే క్యాప్సికమ్ కూడా వాళ్ళు అస్సలు తినరు. సో క్యాప్సికమ్తో చట్నీని ప్రిపేర్ చేశాను. పిల్లలు తినని వెజిటబుల్స్తో ఇలా టిఫిన్ చేసి పెట్టారంటే లొట్టలు వేసుకొని మరీ తింటారు. మరి లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేసేద్దాం రండి. ముందుగా ఒక మీడియం సైజు బీట్రూట్ని తీసుకొని దానికి తొక్క తీసేసి సన్నని ముక్కలుగా తరిగి ఎంచక్క ఎక్కడ కూడా చిన్న పలుకు లేకుండా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నార్మల్ ఇడ్లీ పిండిలో ఈ బీట్రూట్ పేస్ట్ని వేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి గెరిట తీసుకొని మిక్స్ చేసుకోండి. నేను బీట్రూట్ పేస్ట్ని ప్రిపేర్ చేసేటప్పుడు సాల్ట్ వేసి మిక్సీ పట్టాను, అందుకని వేయలేదు. మీరు ఇప్పుడు వేసుకోండి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇంత థిక్గా ఉంటేనే బీట్రూట్ ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇప్పుడు ఇడ్లీ రేకులకి మీరు ఇష్టమైతే నెయ్యి రాసుకోండి. నేనైతే జస్ట్ నీళ్ళల్లో తడిపేసేసి ఆ నీళ్ళన్నీ వంపేసి రెడీ చేసుకున్న బీట్రూట్ ఇడ్లీ పిండిని ఈ ఇడ్లీ రేకుల్లో మరీ నిండుగా కాకుండా కొంచెం తక్కువగా వేస్తున్నాను. ఎందుకంటే ఇడ్లీలు ఒక్కోసారి పొంగుతాయి కదా. ఇలా అన్ని ఇడ్లీలను రెడీ చేసుకోవడమే. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ ఇడ్లీలు, తినటానికి కూడా అంతే టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ ఇడ్లీలు తీసుకోవటం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా మన సొంతం. వీటిని ఇలా స్టీమ్ పెట్టేసి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇడ్లీ రెడీ అవుతాయి. ఈ లోపల క్యాప్సికమ్ చట్నీ చేసేసుకుందాం రండి. 2 మీడియం సైజు క్యాప్సికమ్స్ని తీసుకున్నాను. ఈ చట్నీ కోసం ఒక బాండీని పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసి గుప్పెడు పైన వేరుశనగ గుళ్ళు 10 వరకు శుభ్రంగా కడిగిన పచ్చిమిర్చి వేసేసి ఇవన్నీ కూడా లైట్గా వేయించేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసేసి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత లాస్ట్లో పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే 2 రెబ్బల వరకు కరివేపాకును కూడా వేసేసి 1 స్పూను జీలకర్ర వేయండి. కరివేపాకు జీలకర్ర లాస్ట్లో వేసేసి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ పెరుగుతుంది. అలాగే పొద్దున్నే కరివేపాకును తీసుకోవడం వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు కంటి సమస్యలు అనేవి దూరం అయ్యి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. జీలకర్ర వల్ల డైజెషన్ బాగుంటుంది. ఇదంతా చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక చిన్న రెమ్మ చింతపండు, ఉప్పు వేసేసి ఎంచక్క ఫైన్గా మిక్సీ పట్టుకోవడమే. మనం నూనె వేసి వేపుకున్నాం కాబట్టి పోపు కూడా అవసరం లేదు. ఇంకా ఇడ్లీలు ఉడికినాయేమో చూద్దామా. బీట్రూట్ కలర్లో నుంచి ఇడ్లీలు ఉడికేటప్పటికి ఇలా ఆరెంజ్ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఒక పళ్ళెంలో అరిటాకును శుభ్రంగా కడిగి దాన్ని పరుచుకొని ఈ ఇడ్లీలను వేసేసేయండి. మన పూర్వీకులు అరిటాకుల ఆహారం ఊరికే తినేవాళ్ళు కాదండి. వేడివేడి ఆహారాన్ని అరిటాకులో పెట్టుకొని తినటం వల్ల అరుగుదల ఇంప్రూవ్ అవడంతో పాటు అరిటాకులో ఉండే విటమిన్స్, న్యూట్రియంట్స్ కూడా మన సొంతం అవుతాయి. మరి ఈ బీట్రూట్ ఇడ్లీ క్యాప్సికమ్ చట్నీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.